అందరికీ వందనాలండి. అందరూ బాగున్నారు అనుకుంటున్నాను. ఇప్పటి వరకు మనం ఆదికాండం 1 నుంచి 45 అధ్యాయాల వరకు చదువుకున్నాం. ఇందులో ఆదాము అవ్వలు, కయీను హేబేలు, షేతు వంశావళి, నోవాహు వంశావళి, అబ్రహాము, ఇస్సాకు, యాకోబు కుమారుడైన యోసేపు జీవితాన్ని మనం చదువుకుంటూ వస్తున్నాం. యోసేపు అన్నలు యోసేపుని అమ్మేసిన తర్వాత ఐగుప్తులో దేవుడు యోసేపుని ఎలా ఆశీర్వదించాడు, యోసేపు తన పరిశుద్ధతని కాపాడుకుంటూ ఐగుప్తుకి రాజు తర్వాత రాజు అంతటి వాడు ఎలా అయ్యాడు, దేవుడు అతనికి ఎలా తోడున్నాడు, తన అన్నదమ్ములతో మరలా తిరిగి కలిసిపోవడం, వాళ్ళు మారు మనస్సును పొందడం, తన తండ్రిని కూడా పిలుచుకురండి అని తన సహోదరులను పంపించడం, ఇక్కడ వరకు మనం చదువుకున్నాం. ఈరోజు యాకోబు యోసేపు దగ్గరికి అంటే కనాను దేశం నుండి ఐగుప్తు దేశానికి ప్రయాణమే వెళ్ళబోవడానికి సిద్ధమయ్యాడు. ఇక్కడ నుండి ఏం జరిగింది అనేది మనం 46 అధ్యాయం ఆదికాండం 46 అధ్యాయం నుండి చదువుకుంటూ వెళ్దాం. ఇప్పుడు యాకోబు నమ్మాడు, యోసేపు ఇంకా బతికే ఉన్నాడు అని నమ్మాడు, ఐగుప్తుకి అధిపతిగా అయ్యాడు అని కూడా నమ్మాడు. ఇప్పుడు యోసేపు దగ్గరికి వెళ్ళబోతూ ఉన్నాడు అనమాట. ఆ సమయం అప్పుడు ఇజ్రాయేల్ అనగా యాకోబు తనకు కలిగినదంతయు తీసుకొని ప్రయాణమై బెయేర్షెబాకు వచ్చి తన తండ్రి అయిన ఇస్సాకు దేవునికి బలులను అర్పించాను. ఐగుప్తుకి వెళ్ళడానికి ముందుగా ఎక్కడికి వచ్చాడు? బెయేర్షెబాకు వచ్చాడు. ఎందుకు? దేవుడికి కృతజ్ఞత తెలపడానికి, దేవుడికి బలి అర్పించడానికి, అంటే కృతజ్ఞత. అప్పుడు రాత్రి దర్శనములందు దేవుడు యాకోబు యాకోబు అని ఇజ్రాయేలును పిలిచాను. ఇక్కడ దర్శనములు అన్నాడు చూడండి, దర్శనం కాదు. అంటే దేవుడు చాలాసార్లు మాట్లాడాడు అని. అందుకతడు చిత్తము ప్రభువా అనెను. ఆయన నేనే దేవుడను, నీ తండ్రి దేవుడను, ఐగుప్తునకు వెళ్ళుటకు భయపడకుము, అక్కడ నిన్ను గొప్ప జనముగా చేసేదను. ఎంతో కొంత ఇంకా భయం ఉంది యాకోబులో, కాబట్టి దేవుడు భయపడొద్దు, నేను నిన్ను అక్కడ గొప్ప జనంగా చేస్తాను, నేను ఐగుప్తునకు నీతో కూడా వచ్చేదను, అంతేకాదు నేను నిశ్చయముగా నిన్ను తిరిగి తీసుకొని వచ్చేదను. నిన్ను అంటే యాకోబు అని కాదండి, యాకోబు యొక్క సంతానం ఇజ్రాయేలీని అని. మోషే ఐగుప్తులోని వాళ్ళందరినీ కూడా విడిపించుకుని తీసుకొస్తున్నాడు కదా, దానికి సంబంధించిన వాగ్దానం అనమాట ఇది. యోసేపు నీ కన్నుల మీద తన చెయ్యి ఉంచునని సెలవీయగా, నిన్ను యోసేపు జాగ్రత్తగా చూసుకుంటాడు, యోసేపుకి నేను తోడై ఉన్నాను, నీకు కూడా నేను తోడై ఉంటాను, నువ్వు జాగ్రత్తగా భయపడకుండా వెళ్ళు అని చెప్పి దేవుడు మాట్లాడాడు యాకోబుతో. యాకోబు లేచి బెయేర్షెబా నుండి బయలుదేరి వెళ్ళాను. ఫరో అతన్ని ఎక్కించి తీసుకొని వచ్చుటకు పంపిన బండ్ల మీద ఇజ్రాయేలు కుమారులను తమ తండ్రి అయిన యాకోబును తమ పిల్లలను తమ భార్యలను ఎక్కించిరి. అంటే చాలా రాజమర్యాదలతో వెళ్తున్నారు అని దాని అర్థం. ముందు ఎలా వెళ్ళారు? డబ్బులు తీసుకుని ఆహారం కోసం పొట్ట చేతులు పట్టుకుని వెళ్ళారు కదా, కానీ ఇప్పుడు అలా కాకుండా చాలా రాజమర్యాదలతో వెళ్ళేలాగా దేవుడు చేశాడు అని దాని అర్థం. వారు అనగా యాకోబును అతని యావత్తు సంతానమును తమ పశువులను తాము కానాన్లో సంపాదించిన సంపద యావత్తును తీసుకొని ఐగుప్తునకు వచ్చిరి. అంతటా తన కుమారులను తన కుమారుల కుమారులను తన కుమార్తెలను తన కుమారుల కుమార్తెలను తన యావత్ సంతానమును ఐగుప్తునకు తనతో కూడా తీసుకొని వచ్చును. మొత్తం పెట్టేబెడ సంతానం, పశువులు, ఆస్తి మొత్తం అంతా తీసుకుని ఐగుప్తుకి యాకోబు కుటుంబం అంతా వచ్చేసింది. యాకోబును అతని కుమారులను ఐగుప్తునకు వచ్చిరి. ఇజ్రాయేలీల కుమారుల పేర్లు ఇవే. ఎవరెవరు వచ్చారంట ఐగుప్తుకి? యాకోబు జ్యేష్ఠ కుమారుడు రూబేను కుమారులైన హనోకు, పల్లు, హెస్రోను, కర్మి. షిమ్యోను కుమారులైన యెమూయేలు, యామీను, ఓహదు, యాకీను, సోహరు, కనానీయురాలి కుమారుడైన షావూలు. లేవి కుమారులైన గెర్షోను, కహాతు, మెరారి. యూదా కుమారులైన ఏరు, ఓనాను, షేలా, పెరసు, జరహు. ఆ ఏరును ఓనానును కనాను దేశంలో చనిపోయిరి. వీళ్ళు ఎలా చనిపోయారో మనం అంతకుముందు ఆల్రెడీ చూసాం కదా. పెరెసు కుమారులైన హెస్రోను, హామూలు. ఇస్సాకారు కుమారులైన తోలా, పువ్వ, యోబు, షిమ్రోను. జబూలూను కుమారులైన సెరెదు, ఎలోను, యహలేలు. వీరు లేయా కుమారులు. ఆమె పద్దనరాములో యాకోబునకు వారిని అతని కుమార్తె అయిన దీనాను కనెను. ఇప్పుడు దాకా లేయా కుమారులు కుమార్తెల గురించి మాట్లాడాడు. అతని కుమారులను అతని కుమార్తెలను అందరును 33. గాదు కుమారులైన సిప్యోను, హగ్గీ, షూని, ఎస్బోను, ఏరి, ఆరోది, అరేలి. ఆషేరు కుమారులైన ఇమ్నా, ఇష్వా, ఇష్వి, బెరియా, వారి సహోదరి అయిన సెరహు. ఆ బెరియా కుమారులైన హెబెరు, మల్కీయేలు. లాబాను తన కుమార్తె అయిన లేయాకిచ్చిన జిల్పా కుమారులు వీరే. ఇప్పుడు జిల్పా కుమారుల గురించి చెప్పాడు. ఆమె ఈ 16 మందిని యాకోబునకు కనెను. యాకోబు భార్య అయిన రాహేలు కుమారులైన యోసేపు, బెన్యామీను. యోసేపునకు మనష్షే, ఎఫ్రాయిములు పుట్టిరి. వారిని ఐగుప్తు దేశమందు ఓనుకు యాజకుడగు
పోతీఫరు కుమార్తె అయిన ఆసెనతు అతనికి కనెను. మొత్తం యాకోబు యొక్క సంతానం గురించి మొత్తం చెప్పాడు ఇక్కడ. బెన్యామీను కుమారులైన బెల, బేకెరు, అష్బేలు, గెరా, నయమాను, ఏహి, రోషు, ముప్పీము, హుప్పీము, ఆర్దు. యాకోబునకు రాహేలు కనిన కుమారులు వీరందరూ 14. దాను కుమారులైన హుషీము, నఫ్తాలి కుమారులైన యహసేలు, గూని, ఏసెరు, షిల్లేము. లాబాను తన కుమార్తె అయిన రాహేలునకు ఇచ్చిన బిల్హా కుమారులు వీరే. ఆమె వారిని యాకోబునకు కనెను. వారందరూ 7. యాకోబు కోడండ్రు వినాయించి అతని గర్భవాసమున పుట్టి యాకోబుతో ఐగుప్తుకు వచ్చిన వారందరూ 66. మొత్తం 66 మంది యాకోబు గర్భవాసాన్ని పుట్టినోళ్ళు, అంటే కోడళ్ళు వాళ్ళని తీసేస్తే. ఐగుప్తులో అతనికి పుట్టిన యోసేపు కుమారులు 2. ఐగుప్తులకు వచ్చిన యాకోబు కుటుంబము వారందరూ 70 మంది. మొత్తం ఎంతమంది వచ్చారంట? 70 మంది. ఈ 70 మంది ఏంటంటే డైరెక్ట్గా యాకోబు సంతానం అందని అర్థం. అతడు గోషెనుకు త్రోవ చూపుటకు యోసేపు నద్దకు తనకు ముందుగా యోధాను పంపెను. యోసేపు చెప్పాడు కదా, ఐగుప్తులో గోషెను అనే ప్రాంతాన్ని ఇస్తాను అని చెప్పి. ఈ గోషెను అనే ప్రాంతంలోనే ఈ ఇజ్రాయేలీలు అందరూ ఉండడానికి యోసేపు ఏర్పాటు చేశాడు. అక్కడికి వెళ్ళడానికి దారి కనుక్కోవడానికి ఆ యోసేపును కలవక ముందే యోసేపు దగ్గరికి యాకోబు ఎవరిని పంపించాడు? యోధాను పంపించాడు. వారు గోషెను దేశమునకు రాగా యోసేపు తన రథమును సిద్ధము చేయించి తన తండ్రి అయిన ఇజ్రాయేలును ఎదుర్కొనుటకు గోషెనుకు వెళ్ళి అతనికి కనబడెను. మొత్తానికి యాకోబు, యోసేపు వీళ్ళిద్దరు కూడా కలిశారు, తండ్రి కొడుకులు. అప్పుడు అతడు అతని మెడ మీద పడి అతని మెడ పట్టుకొని ఎంతో ఏడ్చెను. అప్పుడు ఇజ్రాయేలు యోసేపుతో, నీవింకా బ్రతికి ఉన్నావు, నీ ముఖము నేను చూచితిని గనుక నేనికను చనిపోవుదునని చెప్పాను. సుమారుగా 20 సంవత్సరాలు చచ్చిపోయాడు అని బాధపడ్డాడు. ఇక ముఖం చూశాను కదా, నువ్వు బతికున్నావు, ఇంత గొప్పోడు అయ్యావు, చాలు, ఇక నేను ప్రశాంతంగా చనిపోతాను, నా జీవితంలో నేను ఇంకా సాధించాల్సింది ఏం లేదన్నట్టు చాలా ఆనందపడుతున్నాడు యాకోబు. యోసేపు తన సహోదరులను తన తండ్రి కుటుంబపు వారిని చూచి, నేను వెళ్ళి ఇది ఫరోకు తెలియజేసి కనాను దేశములో ఉండిన నా సహోదరులను నా తండ్రి కుటుంబపు వారును నా యొద్దకు వచ్చిరి. ఆ మనుష్యులు పశువులు గలవారు, వారు గొర్రెల కాపర్లు. వారు తమ గొర్రెలను పశువులను తమకు కలిగినదంతయు తీసుకుని వచ్చిరని అతనితో చెప్పెదను. గొర్రెల కాపరి అయిన ప్రతివాడు ఐగుప్తీలకు హేయుడు గనుక ఫరో మిమ్మును పిలిపించి మీ వృత్తి ఏమిటని అడిగిన ఎడల మీరు గోషెను దేశమందు కాపురం ఉండునట్లు మా చిన్నతనము నుండి ఇది వరకు నీ దాసులమైన మేమును మా పూర్వీకులను పశువులు గలవారమై ఉన్నామని ఉత్తరమియుడని చెప్పాను. గొర్రెల కాపర్లు అంటే ఫరోక్ కానీ ఐగుప్తీలకు కానీ ఇష్టం ఉండదు, వాళ్ళు హేయంగా చూస్తారు, వాళ్ళతో కలిసి తినడానికి కూడా ఇష్టపడరు అని మనం ముందు అధ్యాయంలో కూడా చదువుకున్నాం. ఒకవేళ ఫరో మిమ్మల్ని అడిగితే మేము ఇప్పుడు గొర్రెలు కాయడం కాదండి, ఎప్పటి నుంచో మా పూర్వీకుల నుండి కూడా పశువుల్ని కాసేవాళ్ళం, మేము కేవలం గొర్రెలు ఒక్కటే కాదు పశువుల్ని మేము కాస్తాము, అన్నింటికన్నా ముఖ్యంగా గోషెను దేశమందు ఉంటాము అని చెప్పండి అంటున్నాడు. ఎందుకు గోషెను దేశం? ఆ ఐగుప్తీలు, ఆ రాజులు ఎవరైతే ఉంటారో వాళ్ళకి చాలా దూరం అన్నమాట ఇది. ఓకే, వీళ్ళ కుటుంబం అంతా వచ్చినా కానీ వాళ్ళు ఎక్కడో దూరంగా ప్రజల్లాగా ఉంటారు కదా, మన రాజులకి మన అధికారులకి వాళ్ళకి ఎటువంటి సంబంధం లేదు కదా అని ఫరో కొంచెం మంచిగా ఆలోచిస్తాడు అన్న ఉద్దేశంతో యోసేపు ఇది చెప్తున్నాడు. ఇది ముందుగా యోసేపుకు తెలుసు, యోసేపు తెలివైనోడు కాబట్టే గోషెను ప్రాంతాన్ని తన కుటుంబస్తులు అందరూ ఉండడానికి ఏర్పాటు చేశాడు. ఇందులో ఎవరికైనా డౌట్లు ఉన్నట్లయితే నాకు కాల్ చేయండి. 47వ అధ్యాయం చదువుదాం. యోసేపు వెళ్ళి ఫరోను చూచి, నా తండ్రియు నా సహోదరులను వారి గొర్రెల మందలతోనూ వారి పశువులతోనూ వారికి కలిగిన దానంతటితోనూ కనాను దేశము నుండి వచ్చి గోషెనులో ఉన్నారని తెలియజేసిరి. ప్రతి చోట గోషెను అని ఎందుకు అంటున్నాడంటే ఫరో కొంచెం ఈజీగా ఒప్పుకుంటాడు అని, తమకు దూరం కదా అందుకని. తన సహోదరులందరిలో 5గురిని వెంటబెట్టుకొని పోయి వారిని ఫరో సమక్షమందు ఉంచెను. కేవలం 5గురిని తీసుకెళ్ళాడు, అందరినీ తీసుకెళ్ళా. ఎందుకు? మేబీ వీళ్ళు ఎంతమంది వచ్చారంటే 70 మంది వచ్చారా, అందరూ కూడా గొర్రెలు కాపర్లా అట్లా అనుకుంటారేమో అనే ఉద్దేశంతో ముఖ్యమైన 5గురిని మాత్రం తీసుకెళ్ళాడు. ఫరో అతని సహోదరులను చూచి, మీ వృత్తి ఏమిటి అని అడిగినప్పుడు వారు, నీ దాసులమైన మేమును మా పూర్వీకులను గొర్రెల కాపర్లమని ఫరోతో చెప్పిరి. యాస్టీజ్ ఎలా చెప్పమన్నాడో యోసేపు అలా చెప్పారు. మరియు వారు, కనాను దేశమందు కరువు భారముగా ఉన్నందున నీ దాసులకు కలిగి ఉన్న మందలకు మేతలేదు కనుక ఈ దేశములో కొంతకాలం ఉండుటకు వచ్చితిమి. కాబట్టి గోషెను దేశములో నీ దాసులు నివసింప సెలవిమ్మని
ఫరోతో అనగా, ముందే చెప్పారు చూడండి ఇక్కడ, కొంతకాలమే మేము ఉంటాము, అది కూడా గోషెను దేశంలో ఉంటాము అని చెప్పేసరికి ఫరో కొంచెం కుదుటపడి ఉంటాడు. ఫరో యోసేపును చూచి, నీ తండ్రియు నీ సహోదరులను నీ వద్దకు వచ్చి ఉన్నారు, ఐగుప్తు దేశము నీ ఎదుట ఉన్నది, ఈ దేశములోని మంచి ప్రదేశమందు నీ తండ్రిని నీ సహోదరులను నివసింపచేయము, గోషెను దేశములో వారు నివసింపవచ్చును, వారిలో ఎవరైనా ప్రజ్ఞ గలవారని నీకు తోచిన ఎడల వారిని నా మందల మీద వారిని అధిపతులుగా నియమించమని చెప్పాను. ఇంకా ఫరో మంచి హృదయంతోనే ఉన్నాడు. ఓకే, మీరందరూ గోషెను ప్రాంతంలో ఉండొచ్చు, ఇంకా వాళ్ళలో తెలివైన వాళ్ళు ఎవరన్నా ఉంటే నా మందల మీద కూడా వాళ్ళని కాపర్లుగా పెట్టు అని యోసేపుకి చెప్తున్నాడు. ఎందుకు? యోసేపు తెలివైనోడు అని ఫరో పూర్తిగా నమ్మాడు కాబట్టి సమస్తము కూడా ఇంకా యోసేపుకి అప్పగిచ్చేస్తున్నాడు. మరియు యోసేపు తన తండ్రి అయిన యాకోబును లోపలికి తీసుకొని వచ్చి ఫరో సమక్షమందు అతన్ని ఉంచగా యాకోబు ఫరోను దీవించెను. ఇంకా ఫైనల్గా తన తండ్రి అయిన యాకోబును కూడా తీసుకొచ్చాడు. యాకోబు ఫరోను దీవించాడంట. ఫరో యాకోబును దీవించడం కాదు, దేవుడు యాకోబుకి యోసేపుకి తోడున్నాడని ఇటు ద్వారా మనకు అర్థం అవ్వాలి. ఫరో, నీవు జీవించిన సంవత్సరములు ఎన్ని అని యాకోబుని అడిగినందుకు యాకోబు, నేను యాత్ర చేసిన సంవత్సరములు 130, నేను జీవించిన సంవత్సరములు కొంచెముగాను దుఃఖసహితమై ఉన్నవి. ఎందుకు? యోసేపు చచ్చిపోయాడని ఫీల్ అవుతా ఉన్నాడు కదా, కొంచెం దుఃఖపడ్డాను నేను అని చెప్తున్నాడు. 130 సంవత్సరాలు అని చెప్తున్నాడు. అప్పటికే చచ్చిపోయాడని కాదండి, ఇంకా చాలా సంవత్సరాలు బతుకుతాడు యాకోబు. అవి నా పితరులు యాత్ర చేసిన దినములలో వారు జీవించిన సంవత్సరములన్నీ కాలేదని ఫరోతో చెప్పి, నువ్వు నాకు 130 అని ఆశ్చర్యపడుతున్నావు ఫరో, మా నాన్న అంటే ఇస్సాకు, మా తాత అబ్రహాము వాళ్ళు ఇంకా 170 180 సంవత్సరాలు బతికారు అని చెప్పి ఫరోతో చెప్తున్నాడు. అందుకే అనుకుంటా వీళ్ళకి ఎంత ఎక్స్పీరియన్స్ ఉంది, దేవుడు వీళ్ళకి తోడున్నాడని ఫరో దీవించడానికి ఒప్పుకున్నాడు. ఫరోను దీవించి ఫరో ఎదుట నుండి వెళ్ళిపోయాను. ఫైనల్గా ముగిసిపోయింది విజిట్ మంచిగానే. ఫరో ఆజ్ఞాపించినట్లు యోసేపు తన తండ్రిని తన సహోదరులను ఐగుప్తు దేశంలో నివసింపజేసి ఆ దేశములో రామెసేసను మంచి ప్రదేశములో వారికి స్వాస్థ్యమునిచ్చెను. రామెసేసు అనగానే అదేదో వేరేది కాదండి, గోషెను అనే దాంట్లోనే ఒక పార్ట్ అనమాట. గోషెను అని అనుకోవచ్చు మనం, వేరు పేర్లు. ఆ గోషెను అనే దాంట్లో అదొక ప్రాంతం. మరియు యోసేపు తన తండ్రిని తన సహోదరులను తన తండ్రి కుటుంబపు వారందరినీ వారి వారి పిల్లల లెక్క చొప్పున వారికి ఆహారం ఇచ్చి సంరక్షించెను. ఆహారం అంతా యోసేపు దగ్గరే ఉంది కదా, ఎవరెవరికి ఎంత కావాలో ఆహారం ఇచ్చి వాళ్ళందరినీ కూడా నీట్గా కాపాడుతున్నాడు. దేవుడు చెప్పాడు కదా యోసేపు కాపాడుతాడు అని, అలా యోసేపు కుటుంబ పెద్దగా యాకోబు కుటుంబం మొత్తాన్ని కూడా కాపాడుతున్నాడు అని దాని అర్థం. కరువు మిక్కిలి భారమైనందున ఆ దేశమందంతటా ఆహారము లేకపోయెను. కరువు వలన ఐగుప్తు దేశమును కనాను దేశమును క్షీణించెను. వచ్చిన వారికి ధాన్యం అమ్ముట వలన ఐగుప్తు దేశములోను కనాను దేశములోను దొరికిన ద్రవ్యమంతా యోసేపు సమకూర్చెను. కరువు ఎంత దారుణంగా ఉందంటే ఎక్కడా కూడా కొంచెం కూడా ఆహారం లేదు, అందరూ కూడా యోసేపు దగ్గరికి వచ్చి కొనుక్కోవడమే. అందువల్ల యోసేపు దగ్గర బాగా డబ్బు ఎక్కువైంది, అంతా కూడా యోసేపు ఐగుప్తీయుల కొరకు సమకూర్చాడు అని దాని అర్థం. ఆ ద్రవ్యమంతటిని యోసేపు ఫరో నగరులోకి తెప్పించెను. మొత్తం కూడా ఆ ఫరో దగ్గర పెట్టాడు యోసేపు. ఐగుప్తు దేశమందును కనాను దేశమందును ద్రవ్యము వ్యయమైన తరువాత ఐగుప్తీయులందరూ యోసేపు నద్దకు వచ్చి, ఇంకా వాళ్ళ దగ్గర డబ్బు అయిపోయింది ఆహారం కొనడానికి, మాకు ఆహారము ఇప్పించుము, నీ సముఖమందు మేము ఎలా చావలను, ద్రవ్యము వ్యయమైనది కదా అనిరి. మొత్తం అంతా అయిపోయింది, డబ్బు అంతా, కరువు మాత్రం ఇంకా పోలేదు, మేము ఎట్లా బ్రతకాలి, మాకు ఆహారం ఇప్పించు అని అడిగితే అప్పుడు యోసేపు, అందుకు యోసేపు అంటున్నాడు, మీ పశువులను ఈడి ద్రవ్యము వ్యయమైపోయిన ఎడల మీ పశువులకు ప్రతిగా నేను మీకు ధాన్యం ఇచ్చేదనని చెప్పాను. కాబట్టి వారు తమ పశువులను యోసేపు నద్దకు తీసుకొని వచ్చిరి. యోసేపు గుర్రములను గొర్రెల మందలను పశువుల మందలను గాడిదలను తీసుకొని వారికి ఆహారం ఇచ్చాను. డబ్బులు అయిపోయినాయి కాబట్టి ఇంక వస్తు మార్పిడి పద్ధతిలాగా పశువులు తీసుకొని ఆహారం ఇస్తున్నాడు. ఆ సంవత్సరమందు వారి మందలన్నింటికీ ప్రతిగా అతడు వారికి ఆహారం ఇచ్చి సంరక్షించెను. ఇక్కడ సంరక్షించను అనే పదం మనం గుర్తుపెట్టుకోవాలండి. ఏదో కేవలం డబ్బు సంపాదించుకోవాలి అన్న ఉద్దేశంతోనే కాకుండా అటు వాళ్ళకి భారం అవ్వకుండా ఇటు ఫరోకి డబ్బు సమకూరేలాగా ఇద్దరి మధ్య కూడా మంచి సమన్వయం పాటిస్తున్నాడు యోసేపు, తెలివిగలవాడిగా అనేది మీరు గుర్తుపెట్టుకోండి. అందుకే దోచుకున్నాడు అన్నట్టుగా కాకుండా సంరక్షించను అనే పదం ఇక్కడ రాయబడింది. ఆ సంవత్సరము గతించిన తరువాత 2వ సంవత్సరమున వారు అతని యొద్దకు వచ్చి, ఇది మా ఏలిన వారికి మరుగు చేయము, ద్రవ్యము వ్యయమైపోయెను, పశువుల మందలను ఏలిన వారి వశమాయను. ఇప్పుడు మా దేహములను మా పొలములను తప్ప మరి ఏమీయు ఏలిన వారి సముఖమందు మిగిలి ఉండలేదు. నీ కన్నుల ఎదుట మా పొలములను
మేమును నశింపనేలా ఆహారం ఇచ్చి మమ్మును మా పొలములను కొనుము, మా పొలములతోనే మేము ఫరోకు దాసుల మగుదుము, మేము చావక బ్రతుకున్నట్లును పొలములు పాడైపోకుండానట్లును మాకు విత్తనములు ఇమ్మని అడిగిరి. పశువులు కూడా అయిపోయినాయి, ఎట్లాగొట్లా మమ్మల్ని కాపాడు, మా పొలాలు తీసుకో, మేమందరం దాసులుగా ఉంటాము, మాకు మాత్రం ఆహారం ఇవ్వు అని అడుగుతున్నారు. అట్లు యోసేపు ఐగుప్తు భూములన్నింటినీ ఫరో కొరకు కొనెను. కరువు వారికి భారమై ఉన్నందున ఐగుప్తీలందరూ తమ తమ పొలములు అమ్మివేసిరి గనుక భూమి ఫరోది ఆయను. మొత్తం ఐగుప్తులో ఉన్న భూమి అంతా ఫరోది అయిపోయిందంట. అంటే కరువు అంత భారీగా ఉంది అని మనం అర్థం చేసుకోవాలి. అతడు ఐగుప్తు పొలిమేరల యొక్క ఈ చివరి నుండి ఆ చివరి వరకు జనులను ఓళ్లలోనికి రప్పించెను. యాజకులు భూమి మాత్రమే అతడు కొనలేదు, యాజకులకు ఫరో బత్తెములు నియమించెను. ఫరో ఇచ్చిన బత్తెముల వలన వారికి భోజనము జరిగెను గనుక వారు తమ తమ భూములను అమ్మలేదు. యాజకులు అంటే ఐగుప్తు దేవుళ్ళను పూజిస్తూ ఉంటారు కదా, యెహోవా దేవుడు కాదు, ఐగుప్తు దేవుళ్ళను పూజించే యాజకులు ఉంటారు కదా, వాళ్ళకి ఎలాగో ఫరో డబ్బులు ఇస్తూ ఉంటాడు కాబట్టి భోజనం వాళ్ళకి గడిచింది, మిగిలిన వాళ్ళందరూ కూడా వాళ్ళ భూములు అమ్ముకున్నారు అని దాని అర్థం. యోసేపు, ఇదిగో నేడు మిమ్మును మీ భూములను ఫరో కొరకు కొని ఉన్నాను, ఇదిగో మీకు విత్తనములు, పొలములో విత్తుడి, పంటలో 5వ భాగము మీరు ఫరోకు ఇయ్యవలెను, 4 భాగములు పొలములలో విత్తుటకు మీకును మీ కుటుంబపు వారికిని ఆహారమునకును మీ పిల్లలకు ఆహారమునకును మీవై ఉండునని ప్రజలతో చెప్పగా. భూములైతే కొన్నాడు కానీ, భూములు ఫరో కోసం కొనేసినా కానీ, వ్యవసాయం అయితే మీరే చేయండి, మీకు విత్తనాలు ఇస్తాను, ఆహారం ఇస్తాను, పంటలో 5వ భాగం అంటే ఒక రకంగా చెప్పాలంటే 20%. ఇప్పుడు మనకి 20%, 30% జిఎస్టీలు ఉంటాయి కదా, అలాగా మీరు పండించిన ప్రతి దాంట్లో 20% అంటే 5వ భాగం మీరు ఫరోకి ఇవ్వాలి, మిగిలింది మీకు అన్నట్టుగా వాళ్ళకి వీళ్ళకి ఎవరికి నష్టం కలగకుండా యోసేపు ఇలా ప్లాన్ చేశాడు. వారు, నీవు మమ్మును బ్రతికించితివి, ఏలిన వారి కటాక్షము మా మీద ఉండనిమ్ము, ఫరోకు దాసులు మగుదుమని చెప్పిరి. వాళ్ళు కోరుకున్న దానికంటే యోసేపు ఇంకా మంచి ఆలోచన చెప్పాడు కాబట్టి వాళ్ళందరూ కూడా చాలా హ్యాపీగా ఉన్నారు అని దాని అర్థం. అప్పుడు 5వ భాగము ఫరోదని నేటి వరకు యోసేపు ఐగుప్తు భూములను గూర్చి కట్టడ నియమించెను. యాజకుల భూములు మాత్రమే వినాయింపబడెను, అవి ఫరోవి కావు. ఈ పుస్తకం ఆదికాండం అనేది మోషే ఇజ్రాయేలీని ఐగుప్తులో నుండి విడిపించి వాగ్దాన దేశం వైపు తీసుకెళ్లేటప్పుడు రాస్తుంది కదా. అప్పటికి ఐగుప్తులో పరిస్థితులు ఎలా ఉండేయో వీళ్ళకి బాగా తెలుసు కాబట్టి, ఇదిగో మీరు విన్నారు కదా నిన్న మొన్నటిదాకా 5వ భాగం ఫరోది అని, అది ఎక్కడి నుండి వచ్చిందంటే యోసేపు పెట్టాడు అని వాళ్ళ యొక్క చరిత్ర చెప్తున్నాడు మోషే. ఇజ్రాయేలీలు ఐగుప్తు దేశమందలి గోషెను ప్రదేశంలో నివసించిరి. అందులో వారు ఆస్తి సంపాదించుకొని సంతానాభివృద్ధి పొంది మిగుల విస్తరించిరి. ఒక పక్క నుండి దేవుడు యోసేపు ద్వారా సహాయం అందిస్తున్నాడు, ఇంకో పక్కన వీళ్ళు అభివృద్ధి చెందుతున్నారు. ఇలా అన్ని రకాలుగా ఇజ్రాయేలీలు మాత్రం ఆ గోషెను ప్రాంతంలో అభివృద్ధి చెందుతూ ఉన్నారు అని దాని అర్థం. యాకోబు ఐగుప్తు దేశములో 17 సంవత్సరములు బ్రతికెను. యాకోబు దినములు అనగా అతడు జీవించిన సంవత్సరములు 147. మొత్తం ఎన్ని సంవత్సరాలు బతికాడండి? 147 సంవత్సరాలు బతికాడు. అందులో 17 సంవత్సరాలు మాత్రం ఐగుప్తు దేశంలో బతికాడు. ఇజ్రాయేలు చావవలసిన దినములు సమీపించినప్పుడు అతడు తన కుమారుడైన యోసేపును పిలిపించి, నా ఎడల నీకు కటాక్షము ఉన్న ఎడల దయచేసి నీ చెయ్యి నా తొడ కింద ఉంచి నా ఎడల దయను నమ్మకమును కనపరచుము, ఎట్లనగా నన్ను ఐగుప్తులో పాతి పెట్టకుము. చెయ్యి తొడ కింద పెడతాము అంటే ప్రమాణం చేయించుకున్నట్టు అని చెప్పి మనం ఆల్రెడీ ముందు ఇస్సాకు దగ్గర కూడా చూసాం. సేమ్ అలాగే యాకోబు కూడా యోసేపుతో ఒక ప్రమాణం చేయించుకుంటున్నాడు, యోసేపుతో ఒక విన్నపం చేస్తున్నాడు. ఏంటది? ఐగుప్తు దేశంలో మాత్రం నన్ను పాతి పెట్టొద్దు. ఈ మాట చెబుతున్నాడు అంటే యాకోబుకి ఇంకా దేవుడి పైన ఎంత విశ్వాసం ఉంది. దేవుడు ఇస్తాన్నాడు కదా కనాను దేశం మొత్తాన్ని వీళ్ళకి, అది ఇస్తాడు అని నమ్మాడు కాబట్టి అబ్రహాము నమ్మాడు, ఇస్సాకు నమ్మాడు. వాళ్ళు ఎలా అయితే అక్కడే పాతి పెట్టబడ్డారో నన్ను కూడా తీసుకెళ్ళి దేవుడు మనకి వాగ్దానం చేసిన ప్రదేశంలోనే పాతి పెట్టండి, ఐగుప్తు దేశంలో మాత్రం వద్దు అని మాట తీసుకుంటున్నాడు యోసేపు దగ్గర. నా పితరులతో కూడా నేను పండుకొనున్నట్లు ఐగుప్తులో నుండి నన్ను తీసుకొని పోయి వారి సమాధిలో నన్ను పెట్టుమని అతనితో చెప్పాను. ఎక్కడ అబ్రహాము ఇస్సాకు ఉన్నారో అక్కడే నన్ను కూడా పాతిపెట్టు, ఈ ఐగుప్తు దేశంలో మాత్రం వద్దు. అందుకు అతడు, నేను నీ మాట చొప్పున చేసేదను. మరియు అతడు నాతో ప్రమాణము చేయమన్నప్పుడు యోసేపు అతనితో ప్రమాణము చేశాను. ప్రమాణం చేశాడు అంటే మాట ఇచ్చాడు, నేను నిన్ను అక్కడే పాతి పెడతాను, ఐగుప్తు దేశంలో కాదు, ఇక్కడ నుండి తీసుకెళ్తాము అని. అప్పుడు ఇజ్రాయేలు తన మంచపు తలాపి మీద వంగి దేవునికి నమస్కారము చేసెను.
చనిపోయే టైంలో తన పిల్లలందరికీ కూడా దేవుడి మీద నమ్మకాన్ని పెంచుతున్నాడు, తను కూడా దేవుడి పైన విశ్వాసం కలిగి ఉన్నాడు అనేది మనకు అర్థం అవ్వాలి. ఈ ఆదికాండం 48వ అధ్యాయం కూడా ఈరోజు మనం చదువుకుందాం. 49, 50 ఆ రెండు కూడా రేపు చదువుకుంటే ఈ ఆదికాండం పుస్తకం మనకు అయిపోయింది. ఒకసారి ఆదికాండం మొత్తం ఏం చదివామో కూడా మనం గుర్తెచ్చుకుందాం. ఆ తర్వాత ఎల్లుండి నుండి నిర్గమాకాండం మనం స్టార్ట్ చేసుకుందాం. ఈ సంగతులైన తరువాత ఇదిగో నీ తండ్రి కాయిలాగా ఉన్నాడని ఒకడు యోసేపుతో చెప్పాను. అప్పుడతడు మనష్షే, ఎఫ్రాయిము అను తన 2 కుమారులను వెంటబెట్టుకుని పోగా ఇదిగో రేపో మాపో చనిపోయేలాగా ఉన్నాడు అని చెప్పేసరికి యోసేపు తన 2 కుమారులు ఎఫ్రాయిము, మనష్షే వీళ్ళిద్దరిని తీసుకుని వెళ్ళాడు. ఎందుకు? ఆశీర్వాదం తీసుకోవడానికి. ఇదిగో నీ కుమారుడైన యోసేపు నీ యొద్దకు వచ్చి ఉన్నాడని యాకోబునకు తెలుపబడెను. అంతటా ఇజ్రాయేలు బలము తెచ్చుకొని తన మంచము మీద కూర్చుండెను. బలం తెచ్చుకుని కూర్చున్నాడు యాకోబు. యోసేపుతో మాట్లాడుతున్నాడు. ఫైనల్గా ఏం మాట్లాడుతున్నాడు చూడండి, చాలా ఇంపార్టెంట్ ఈ మాటలు మనకి. యోసేపును చూచి యోసేపుతో చెప్తున్నాడు యాకోబు, కనాను దేశమందలి లూజులో సర్వశక్తి గల దేవుడు నాకు కనబడి నన్ను ఆశీర్వదించి ఇదిగో నీకు సంతానాభివృద్ధి పొందించి నిన్ను విస్తరింపజేసి నీవు జనముల సమూహమగునట్లు చేసి నీ తరువాత నీ సంతానమునకు ఈ దేశమును నిత్య స్వాస్థ్యముగా ఇచ్చేదనని సెలవిచ్చాను. ఇదిగో మన కుటుంబం మొత్తానికి కూడా దేవుడు కనాను దేశాన్ని మనకిస్తాను అని వాగ్దానం చేశాడు. ఇక్కడికి రాబోయే ముందు, ఐగుప్తుకు రాబోయే ముందు కూడా సర్వశక్తి గల దేవుడు నాకు కనబడి ఇదే వాగ్దానాన్ని నాకు మరలా గుర్తు చేశాడు. మన సంతానానికి కనాను దేశాన్ని ఇస్తానన్నాడు. ఇదిగో నేను ఐగుప్తునకు నీ యొద్దకు రాకమునుపు ఐగుప్తు దేశములో నీకు పుట్టిన నీ 2 కుమారులు నా బిడ్డలే, రూబేను షిమ్యోను వలె ఎఫ్రాయిము మనష్షే నా బిడ్డలై యుందురు. యోసేపుకు పుట్టిన 2 కుమారుల్ని కూడా యాకోబు కుమారుల్లాగే చూస్తాను అని చెప్తున్నాడు. రూబేను షిమ్యోన్లాగే మనష్షే, ఎఫ్రాయిము కూడా ఇక నుంచి యాకోబు కుమారులు అని పిలువబడతారు. వారి తరువాత నీవు కనిన సంతానము నీదే, వారు తమ సహోదరుల స్వాస్థ్యమును బట్టి వారి పేళ్ల చొప్పున పిలువబడుదురు. వీళ్ళిద్దరూ మాత్రం నా బిడ్డలుగా పిలువబడతారు అని ఎందుకు ఎఫ్రాయిము, మనష్షే అని వేరు చేస్తున్నాడంటే, ఇజ్రాయేలీల 12 గోత్రాలు ఉంటాయి కదా, వాళ్ళల్లో ఈ ఎఫ్రాయిము గోత్రము, మనష్షే గోత్రం కూడా ఉంటుంది. మీరు గుర్తుపెట్టుకోండి, యోసేపు గోత్రం ఉండదు. యాకోబుకు పుట్టిన 12 మంది కుమారుల్లో 12 గోత్రాలు ఉంటే అందులో యోసేపు అనే గోత్రం ఉండదు. యోసేపుకు పుట్టిన ఎఫ్రాయిముకు గోత్రం, మనష్షేకు గోత్రం ఉంటుంది. ఇవి మనం నిర్గమకాండం, లేవికాండం అవి చదువుకుంటే లేదప్పుడు మీకు ఇంకా క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. దేవుడు నాతో ఇలా చెప్పాడు, నీ 2 బిడ్డలు ఇక నుంచి నా 2 బిడ్డలుగా పిలువబడతారు. వాళ్ళ తర్వాత నువ్వెవరన్నా కనుక్కుంటే వాళ్ళు నీ సంతానం, కానీ వీళ్ళిద్దరూ మాత్రం నా సంతానంగా ఇక నుండి పిలువబడతారు. వాళ్ళిద్దరిని నేను ఆశీర్వదిస్తాను. దేవుడు నాకు ఏదైతే ఆశీర్వాదం ఇచ్చాడో అందులో వీళ్ళిద్దరూ కూడా భాగం అవుతారు అని చెప్తున్నాడు. పద్దనరాము నుండి నేను వచ్చినప్పుడు ఎఫ్రాతాకు ఇంకా కొంత దూరమున ఉండగా మార్గమున రాహేలు కనాను దేశములో నా ఎదుట మృతి పొందెను. అక్కడ బెత్లహేమను ఎఫ్రాతా మార్గమున నేను ఆమెను పాతిపెట్టితనని యోసేపుతో చెప్పాను. ఇదిగో బెత్లహేము ఎఫ్రాతా మార్గంలో నీ తల్లి చనిపోయింది, నేను అక్కడే ఆమెను పాతిపెట్టాను. మీ అందరికీ గుర్తుందా, ఈ ప్రాంతంలోనే, ఈ బెత్లహేము ఎఫ్రాతా ప్రాంతంలోనే యేసుక్రీస్తు వారు కూడా పుట్టినట్టుగా మనం కొత్త నిబంధనలో చదువుకుంటాం. యేసుక్రీస్తు వారు పుట్టినప్పుడు హేరోదు రాజు అప్పుడున్న మగపిల్లలందరినీ కూడా చంపేయమని ఆజ్ఞాపిస్తాడు కదా. అక్కడ ఒక ప్రవచనం ఉంటుంది, రామాలో అంగలార్పు వినబడెను, రాహేలు తమ పిల్లల విషయమై ఏడ్చుచుండెను అని. ఇక్కడ రాహేలు చనిపోయింది కాబట్టి ఈ రామా అనే ఈ ప్రాంతాన్ని, బెత్లహేము ఎఫ్రాతా మధ్యలో ఆ రామా అనే ప్రాంతాన్ని రాహేలుతో పోల్చి అక్కడున్న వాళ్ళందరూ కూడా వాళ్ళ పిల్లలు చనిపోతుంటే ఏడ్చారు అనేది ఆ కొత్త నిబంధనలో మత్తయి సువార్తలో చెప్పడం జరిగింది. ఈ ప్రాంతంలోనే యేసుక్రీస్తు వారు కూడా పుట్టారు అని మీరు గుర్తుంచుకోండి. ఇదిగో బెత్లహేము ఎఫ్రాతా మార్గంలో నుండి మెస్సయ్య వస్తాడు అని మనకి ప్రవచనాలు కూడా ఉంటాయి కదా. ఈ ప్రాంతంలోనే రాహేలు కూడా చనిపోయింది, యాకోబు కూడా అంగలార్చాడు అనేది గుర్తుపెట్టుకోండి. ఇదంతా చెప్పేసిన తర్వాత జరిగిందంతా చెప్పాడు యోసేపుకి. ఇప్పుడు యోసేపును మళ్ళీ అడుగుతున్నాడు. ఏమని అడుగుతున్నాడు యాకోబు? ఇజ్రాయేలు యోసేపు కుమారులను చూచి వీరు ఎవరు అని అడగ్గా యోసేపు, వీరు నా కుమారులు, వీరిని ఈ దేశం మందు దేవుడు నాకు అనుగ్రహించనని తన తండ్రితో చెప్పాను. మనష్షే, ఎఫ్రాయిము కూడా ఐగుప్తు దేవుళ్ళని కాకుండా నిజమైన దేవుని నమ్ముతున్నారు అని దీని ద్వారా మనకు అర్థం అవ్వాలి. అందుకు అతడు, నేను వారిని దీవించుటకు నా దగ్గరకు తీసుకొని రమ్మనేను. ఇదిగో నేను దీవిస్తాను, నా సంతానంలో వాళ్ళని కలుపుకుంటాను, దగ్గరికి తీసురా అన్నాడు. ఇజ్రాయేలు కన్నులు వృద్ధాప్యము వలన మందముగా ఉండెను కనుక అతడు చూడలేకపోయెను.
యోసేపు వారిని అతని దగ్గరకు తీసుకొని వచ్చినప్పుడు అతడు వారిని ముద్దు పెట్టుకొని కౌగిలించుకొనెను. ఎందుకు చూడలేకపోయాడు అనేది ఇక్కడ రాశాడు అనేది చూద్దాం. వారిని ముద్దు పెట్టుకొని కౌగిలించుకొనెను, ప్రేమ చూపిస్తున్నాడు. ఇజ్రాయేలు యోసేపుతో, నీ ముఖము చూచెదనని నేను అనుకొనలేదు, గాని నీ సంతానమును దేవుడు నాకు కనబరిచి ఉన్నాడు అనగా, నేను అసలు నిన్ను చూస్తాననే అనుకోలేదు, అలాంటిది నీ పిల్లలను కూడా నేను ఈరోజు పట్టుకుని ఆశీర్వదిస్తున్నాను అని చెప్పి ఆనందపడుతున్నాడు యాకోబు. యోసేపు అతని మోకాళ్ళ మధ్య నుండి వారిని తీసుకొని అతనికి సాష్టాంగ నమస్కారము చేశాను. తరువాత యోసేపు ఇజ్రాయేలు ఎడమ చేతి తట్టున, అంటే యాకోబుకి ఎడమ చేతి వైపు తన కుడి చేత ఎఫ్రాయిమును, ఇజ్రాయేలు కుడి చేతి తట్టున తన ఎడమ చేత మనష్షేను పట్టుకొని వారిద్దరిని అతని దగ్గరకు తీసుకొని వచ్చాను. ఎదురెదురుగా ఉన్నారు కదా. యోసేపుకి ఏదైతే కుడో అది యాకోబుకి ఎడమ, యోసేపుకి ఏదైతే ఎడమో అది యాకోబుకి కుడి. అలాగా మొత్తానికి ఎఫ్రాయిమును ఒకవైపు, మనష్షేను ఒకవైపు, ఆ టోకల్ని పెట్టి ఆశీర్వదించమని యాకోబు దగ్గర తీసుకెళ్ళాడు యోసేపు. మనష్షే పెద్దవాడైనందున ఇజ్రాయేలు తన చేతులను యుక్తిగా చాచి చిన్నవాడైన ఎఫ్రాయిము తల మీద తన కుడి చేతిని, మనష్షే తల మీద తన ఎడమ చేతిని ఉంచెను. అతడు యోసేపును దీవించి, నా పితరులైన అబ్రహాము ఇస్సాకులు ఎవని ఎదుట నడుచుచుండిరో ఆ దేవుడు, నేను పుట్టినది మొదలుకొని నేటి వరకు ఎవరు నన్ను పోషించెనో ఆ దేవుడు, అనగా సమస్తమైన కీడులలో నుండి నన్ను తప్పించిన దూత ఈ పిల్లలను ఆశీర్వదించునుగాక. నా పేరును అబ్రహాము ఇస్సాకులను నా పితరుల పేరును వారికి పెట్టబడునుగాక, భూమి అందు వారు బహుగా విస్తరించుదురుగాక అని చెప్పాను. వాళ్ళిద్దరిని ఆశీర్వదిస్తున్నాడు. దేవుడి గురించి కూడా వాళ్ళకి చెప్తున్నాడు. మీరు గమనించాలి, మనష్షే ఎఫ్రాయిము వీళ్ళిద్దరూ కూడా ఐగుప్తు దేవుళ్ళ భక్తిలో కాకుండా నిజమైన దేవుని భక్తిలోనే పెరిగారు. ఎందుకంటే యోసేపు దేవుడి పైన ఎక్కువ భక్తి గలవాడు కాబట్టి అనేది మాత్రం మీరు గుర్తుపెట్టుకోండి. యోసేపు ఎఫ్రాయిము తల మీద తన తండ్రి కుడి చెయ్యి పెట్టుట చూచినప్పుడు అది అతనికి ఇష్టము కాకపోయెను గనుక అతడు మనష్షే తల మీద పెట్టింపవలెనని తన తండ్రి చెయ్యి ఎఫ్రాయిము తల మీద నుండి ఎత్తి, నా తండ్రి అట్లు కాదు, ఇతడే పెద్దవాడు, నీ కుడి చెయ్యి ఇతని తల మీద పెట్టుమని చెప్పాను. అక్కడ సాంప్రదాయం ఏంటి? ముందు అందరికన్నా జ్యేష్ఠుడు పెద్దోడు ఎవరైతే ఉంటారో వాళ్ళని ఎక్కువగా ఆశీర్వదిస్తాం కదా. ఇదిగో నువ్వు రివర్స్ అనుకుంటున్నావు, ఇతడు పెద్దోడు ఇతడు చిన్నోడు అని చేతులు మార్చడానికి యోసేపు ప్రయత్నం చేశాడు. అయితే యాకోబు అంటున్నాడు, అయినను అతని తండ్రి ఒప్పక, ఇది నాకు తెలియను నా కుమారుడా, అది నాకు తెలియను, ఇతడును ఒక జన సమూహమై గొప్పవాడగును, కానీ ఇతని తమ్ముడు ఇతని కంటే గొప్పవాడు అగును, అతని సంతానము జనముల సమూహమగునని చెప్పాను. ఇక్కడ ఇస్సాకును యాకోబుకి తేడా ఏంటంటే, ఇస్సాకు తెలియక యాకోబుని ఆశీర్వదించాడు. యాక్చువల్గా ఇస్సాకు ఏశావుని ఆశీర్వదిద్దాం అనుకున్నాడు, కానీ తెలియక యాకోబుని ఆశీర్వదించాడు. కానీ యాకోబు అలా కాదు, నేను కనబడకపోయినా దేవుడు నాకు ఇలాగే సెలవిచ్చాడు, పెద్ద కుమారుడి కంటే చిన్న కుమారుడు ఎక్కువ జన సమూహం అవుతాడు, ఇది నాకు తెలుసు అని చెప్పి ముందే జరగబోయేది వాగ్దాన రూపంలో ఇక్కడ చెప్తున్నాడు. వాళ్ళను వాగ్దాన రూపంగా ఆశీర్వదిస్తున్నాడు. మీరు కూడా గుర్తుపెట్టుకోండి, తర్వాత మనం చదివేటప్పుడు ఎఫ్రాయిమైన చిన్న కుమారుడు ఎక్కువగా విస్తరిస్తాడు, అంటే అతని సంతానం ఎక్కువగా విస్తరించిద్ది. మనష్షే యొక్క సంతానం కూడా విస్తరించిద్ది, కానీ ఎఫ్రాయిం అంత కాదు. అది గుర్తుపెట్టుకోండి. చిన్న కుమారుని ఎక్కువగా ఆశీర్వదిస్తున్నాడు యాకోబు. ఆ దినమందు అతడు వారిని దీవించి, ఎఫ్రాయిము వలెను మనష్షే వలెను దేవుడు నిన్ను చేయునుగాక అని ఇజ్రాయేలీలు నీ పేరు చెప్పి దీవించెదరనెను. అలాగూ అతడు మనష్షే కంటెను ఎఫ్రాయిమును ముందుగా ఉంచెను. ఇజ్రాయిల్లో మిగిలిన అన్ని గోత్రాల కంటే మనష్షే, ఎఫ్రాయిము, యోధా ఈ 3 గోత్రాలే ఎక్కువగా అభివృద్ధి చెందినట్లుగా మనం తర్వాత కూడా చూస్తాము. ఇదిగో ఎఫ్రాయిము వలె మనష్షే వలె దేవుడు నిన్ను దీవించునుగాక అనే సామెత కూడా పుట్టుకొచ్చిద్ది. దేవుడు అంతగా మిమ్మల్ని ఆశీర్వదిస్తాడు అని చెప్తున్నాడు. అంటే ప్రవచనం ఫ్యూచర్లో జరగబోయే చెప్తున్నాడు. కేవలం ఆ ఇద్దరు మనుషుల గురించి అని కాదు, వాళ్ళ నుండి రాబోయే సంతానం గురించి ఈ ప్రవచనం అనేది మీరు గుర్తుపెట్టుకోండి. మరియు ఇజ్రాయేలు, ఇదిగో నేను చనిపోవుచున్నాను, అయినను దేవుడు మీకు తోడైయుండి మీ పితరుల దేశమునకు మిమ్మును మరలా తీసుకొని పోవును. నేను మీ సహోదరులందరికంటే నీకు ఒక భాగము ఎక్కువగా నిశ్చితిని, అది నా కత్తితోనూ నా వింటితోనూ అమోరీల చేతిలో నుండి తీసుకొంటినని యోసేపుతో చెప్పాను. ఇదిగో నా సహోదరులందరికీ ఒక్కొక్కరికి ఒక్కో భాగమే వస్తుంది, కానీ నీ నుండి నేను 2 కుమారులు నా కుమారులుగా చేసుకున్నాను కాబట్టి నీకు ఒక భాగము ఎక్కువగా ఇచ్చాను అని చెప్తున్నాడు. అంటే ఇప్పుడు యాకోబు కుమారులు 12 మంది, ఆ 12 మందిలో యోసేపుని తీసేసి యోసేపు కుమారులను 2 పెట్టండి. అంటే యాకోబు కుమారులు ఇప్పుడు ఎంతమంది అయ్యారు? 13 మంది అయ్యారు. అంటే యోసేపుకు రావాల్సిన ఒక్క భాగము 2 భాగాలు అయ్యింది అని యాకోబు ఇక్కడ చెప్తున్నాడు. 13 మందిని ఇప్పుడు యాకోబు కుమారులుగా పిలుస్తున్నాం. మరి ఇజ్రాయేలీలు 12 గోత్రాలే కదా, ఇంకొకరు
ఏమయ్యారు అంటే లేవి గోత్రాన్ని దేవుడు మిగిలిన గోత్రాల్లో కలపడు, వాళ్ళని వేరుగా ఉంచుతాడు. ఎందుకు అనేది కూడా మనం వెళ్ళే కొద్దీ చదువుకుంటూ వెళ్దాం. ఇక్కడ వరకు ఈ 46, 47, 48 ఈ 3 అధ్యాయాల్లో ఎవరికన్నా ఏమైనా డౌట్లు ఉన్నట్లయితే నాకు కాల్ చేయండి, డిస్క్రిప్షన్లో నా నెంబర్ ఉంటుంది. ఈ అధ్యాయాల్లో మనం ముఖ్యంగా గుర్తుపెట్టుకోవాల్సిన విషయం ఏంటంటే యాకోబు కనాను దేశం నుండి ఐగుప్తు దేశంకి వచ్చిన తర్వాత కూడా తన విశ్వాసాన్ని పోగొట్టుకోలేదు. దేవుడు మరలా తనకు కనాను దేశం ఇస్తాడు అనే విషయాన్నే నమ్మాడు. అందుకని నేను చనిపోయిన తర్వాత కూడా నన్ను తీసుకెళ్ళి అక్కడే పాతి పెట్టండి అని యోసేపుతో ప్రమాణం చేయించుకున్నాడు అనేది మనకి ఇక్కడ ముఖ్యంగా గుర్తుండాలి. ఈ ఇజ్రాయేల్ అందరూ కూడా గోషెను అనే ప్రాంతంలో, రామెసెసు అనే ప్రాంతంలో నివసిస్తున్నారు. ఫరో కూడా దానికి ఒప్పుకున్నాడు అనేది మీరు గుర్తుపెట్టుకోండి. రేపటితో ఆదికాండం 49, 50 రేపొద్దున చదువుకుంటాం. రేపటితో ఆదికాండం అనేది పూర్తవుతుంది. అబ్రహాము దగ్గర నుండి, అబ్రహాముకు దేవుడు వాగ్దానం చేశాడు కదా 400 సంవత్సరాల తర్వాత నీ పిల్లలు నీ వాగ్దాన దేశాన్ని సంతరించుకుంటారు అని. మరి ఆ 400 సంవత్సరాలు ఎలా గడిచాయి, అబ్రహాము నుండి మోషే వరకు ఎలా 400 సంవత్సరాలు అయ్యాయి, దేవుడు తన వాగ్దానాన్ని ఎలా నిలబెట్టుకున్నాడు, ఇలాంటివన్నీ కూడా రేపొద్దున చెప్తాను నేను. అలాగే ఫ్యూచర్లో ఇజ్రాయేలీల గోత్రాలు ఎలా డెవలప్ అవుతాయి అని యాకోబు తన 13 మంది కుమారుల గురించి కూడా 13 ప్రవచనాలు చెప్తాడు. ఫ్యూచర్లో వాళ్ళు ఎలా అవుతారు అని అది కూడా మనం చూద్దాం. రేపొద్దున 49, 50 ఈ 2 అధ్యాయాలే కాకుండా ఆదికాండంలో జరిగిన విషయాలన్నింటినీ కూడా మరలా ఒకసారి చదువుకుందాం. ఈ ఆదికాండం పుస్తకం మొత్తాన్ని కూడా ఈజీగా ఎలా గుర్తుపెట్టుకోవాలి అనేది కూడా రేపొద్దున మనం చూద్దాం. అందరికీ వందనాలు. దేవుడు మీ అందరినీ కూడా దీవించి ఆశీర్వదించును గాక. అందరికీ వందనాలండి. కేవలం 30 వీడియోస్లో బైబిల్ నేర్చుకోండి అనే ఎంతో విలువైన ఈ కోర్స్ జస్ట్ ₹1 మీకు కావాలి అంటే మీ పేరు, మీ ఊరు ఈ నెంబర్కి వాట్సాప్ చేయండి. ఈ కోర్సులో ఏ విషయాలు ఉంటాయో ముందుగానే తెలుసుకోవడానికి ఈ వీడియో పాస్ చేసి టాపిక్స్ అన్నీ చదువుకోండి. క్రైస్తవులందరూ ఈ బైబిల్ కోర్స్ వినాలి అని మేము కోరుకుంటున్నాం. అందరినీ దేవుడు దీవించును గాక. ఆమెన్.